అల్లు శిరీష్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇక త్వరలోనే బడ్డీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూల్లో ఈయన పాల్గొన్నారు. ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎందుకని మీరు వరుస సినిమాలు చేయడం లేదు, అలాగే మీకు పర్సనల్ టీం ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెప్తూ ప్రభాస్ ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రేక్షకులు మనల్ని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ప్రత్యేకంగా టీం అవసరం లేదని, వరుసగా సినిమాలు చేస్తూ పోతే చాలని తెలిపారు. ఇప్పుడు ప్రభాస్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ప్రతి 10 నెలలకు ఒకసారి ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఆయన పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఎలాంటి హడావిడి చేయరు, ఏ ఫంక్షన్లకు రారు. తన సినిమాలకు మాత్రం చిన్న ప్రమోషన్లు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు ప్రభాస్ కి ఎలాంటి పిఆర్ టీం కూడా లేదు. ఇలా ఎన్నో విషయాలు ప్రభాస్ గారి నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం అని తెలిపారు. ఇలా ప్రభాస్ గురించి పొగుడుతూనే ఈయన చేసిన కామెంట్లు అల్లు అర్జున్ పై సెటర్లు వేసినట్లు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కు 10 సంవత్సరాల నుంచి పిఆర్ టీం ఉందని, ఆయన పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ఈ టీం మరింత విస్తరించిందని చెప్పడంతో పరోక్షంగా బన్నీ పరువును తీసినట్లే ఉంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.